నమస్కారం. ఈ వీడియోలో మనం అశోకుని గురించి తెలుసుకుందాం. చంద్రగుప్త మౌర్యుని తర్వాత మగధకు బిందుసారుడు రాజైనాడు. బిందుసారుని తర్వాత విశాలమైన మగధ రాజ్యానికి అశోకుడు రాజైనాడు. అశోక అనగా దుఃఖం లేనివాడు అని అర్థం. అశోకుడిని దేవనాంప్రియ, ప్రియదర్శి, లాజమగధే అని పేర్కొన్న శాసనం బబ్రు శాసనం. కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 261లో కళింగ రాజులపై అశోకుడు గెలిచాడు. పట్టాభిషేకం జరిగిన 9వ సంవత్సరం క్రీస్తుపూర్వం 261లో కళింగ యుద్ధం చేసినట్లు 13వ శిలాశాసనంలో ఉంది. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత హింసను వదిలి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు. ప్రపంచంలో యుద్ధంలో విజయం సాధించి కూడా యుద్ధాన్ని త్యజించిన ఏకైక పాలకుడు అశోకుడని పేర్కొన్నవారు వేల్స్.